లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శుక్రవారం క్లబ్ సభ్యులు లయన్ కొణిచేటి రమేష్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని తెనాలి నాసరుపేటలో ఉన్న లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు భోజనానికి అవసరమైన స్టీల్ ప్లేట్లు బహూకరించారు. విద్యార్థులు నిరంతరం పరిశుభ్రత పాటించాలని అన్నారు. లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కొణిచేటి రమేష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎల్యూపీ స్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షులు లయన్స్ నేరెళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ఆహారంతో ఆరోగ్యం కూడా తోడైతే విద్యార్థులు ఆనందంగా ఉంటారని అన్నారు. క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శుక్రవారం ఎల్యూపీ స్కూల్ విద్యార్థులకు స్టీలు ప్లేట్లు అందించామని, ప్రతి విద్యా సంస్థ పరిశుభ్రత పాటిస్తూ శుభ్రమైన పళ్ళ్యాలలో ఆహారం తీసుకోవాలని, లేకుంటే కలుషిత ఆహారంతో డయేరియా వంటి వ్యాధుల బారిన పడతారని అన్నారు. మంచి ఆహారం విజ్ఞాన్ని శక్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లైన్ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, అయినాల మల్లేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్ మరియు ప్రధానోపాధ్యాయుని పిఆర్ ప్రియదర్శిని, ఎంవి రఘురాధరావు, జె శశికళ, ఎం నాగలక్ష్మి, కెబి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు జూలై 5వ తారీఖు మా క్లబ్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ లైన్ కొణిజేటి రమేష్ కృష్ణ జన్మదిన సందర్భంగా తెనాలి నాజర్పేటలో ఉన్నటువంటి లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అవసరమైనటువంటి ప్లేట్లు అందజేయటం జరిగింది. ప్రతి మనిషికి ఆహారం ముఖ్యం. ఆహారం ఉంటేనే ఏదైనా శక్తి కానీ, ఆలోచన కానీ, విజ్ఞానం కానీ వస్తుంది. అటువంటి ఆహారం సరైన ప్రదేశంలో సరైన విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళు చదువుకునే వాళ్ళకి పరిశుభ్రత నేర్పుతూ, వాళ్ళు కూర్చునే స్థలం కానీ, వాళ్ళకి భోజనం పెట్టే చోట కానీ శుభ్రంగా ఉంచుతూ, ఆ ప్లేట్లు కూడా సరైన విధంగా ఉంటేనే వాళ్ళకి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పాడైపోయిన వాటిని తీసేసి కొత్త ప్లేట్స్తో వాళ్ళకి ఆహారం అందించడం అనేది ముఖ్యం. అలాగే అటువంటి అవసరం ఈ స్కూల్లో ఉంది కాబట్టి మా క్లబ్ వాళ్ళని అడగటం జరిగింది. దానికి రమేష్ కృష్ణ గారు అవకాశం ఇవ్వటం, మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కలుషితమైన ఆహారాలు వీటి వల్ల ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డయేరియా ఎక్కువగా వ్యాపించి ఉంది అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల దానికోసం తప్పనిసరిగా పరిశుభ్రత కోసం ఆ ప్లేట్లు, స్టీల్ పళ్ళాలని శుభ్రం చేసి తర్వాతే వాళ్ళకి ఆహారం పెడితే బాగుంటుంది. ఇది ఉపాధ్యాయులకి నా యొక్క సూచన. అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ఈ సంవత్సరంలో మాది లయన్స్ కేర్ జూలై 1 నుంచి మొదలైంది. మొదటి కార్యక్రమం ఈ సంవత్సరంలో ఇది. ఇలా ఇంకా మరిన్ని కార్యక్రమాలు త్వరలో చేయాలని ఈరోజు ఈ యొక్క లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడము వారి జన్మదిన సందర్భంగా జరిగింది. ఆహారము ఎంత శుభ్రంగా మనం తయారు చేసినా వాటిని వడ్డించేటువంటి ఆ యొక్క ప్లేట్లు కానివ్వండి, ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఎంతో మంచిగా ఉండాలి. అప్పుడే మనం ఎంత టేస్ట్ఫుల్ ఫుడ్ మనం తయారు చేసుకున్నా ఆ తినే ఆ యొక్క వడ్డించుకునేటువంటి ఆ యొక్క పాత్ర కూడా మంచిగా ఉండాలి. ఉంటేనే అది తిన్నప్పుడు శరీరానికి కూడా అది మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గత దినాల్లో ఎవరో వారికి ఆహారం తినడానికి పిల్లలకు కొన్ని అందించడం జరిగింది. అవన్నీ కూడా పాతగిల్లిపోయినవి. కాబట్టి మా లయన్స్ మిత్రుడు మోహన్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారు మంచి ఉదార స్వభావంతో వారు కొన్ని ప్లేట్స్ను స్కూల్కి డొనేట్ చేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా ప్లేట్స్ డొనేట్ చేస్తూ వచ్చినారు. వాటిలో వారు ఆహారం తీసుకుని మంచిగా శరీర ఆరోగ్యము కావాలి. కాబట్టి పిల్లలు రేపు ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిసరాలతో పాటు తీసుకునేటువంటి ఆ పదార్థాలతో పాటు వారికి ఉపయోగించేటువంటి ఆ యొక్క పాత్రలు కూడా శుభ్రంగా ఉండాలి. అందువలన వాటన్నిటినీ సక్రమంగా ఉండాలని, భవిష్యత్తు రాబోయేటువంటి దినాల్లో డయేరియా ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి